రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేదేలే. ఇది పుష్ప 2 ఇష్యూలో సర్కార్ చెప్పిన మాట. కానీ పవన్ కోసం మాటని పక్కన పెట్టి మరోసారి బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చేసింది. అది కూడా ఎప్పుడూ లేనంత కావడం గమనార్హం. దీంతో అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుంటే ఎలా అన్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఓజీ సెప్టెంబర్ 25న వస్తున్న పవన్ సునామీ. ప్రమోషన్స్ లేకుండా బుకింగ్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి. ఇక నార్త్ అమెరికా లాంటి దేశాల్లో ప్రీమియర్స్ కి ఏకంగా $2 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ తో త్వరలో కల్కి 2898 AD రికార్డుని కొట్టేసేలానే కనిపిస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ ని వదిలి సినిమా హైప్ ను మరింత పెంచే ప్లాన్ చేసింది ఓజీ టీం. ఇంతవరకు బాగానే ఉంది. ఈ బుకింగ్స్ కి తోడు సినిమా గనుక సాలిడ్ టాక్ తెచ్చుకుంటే పవన్ ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయడం ఖాయం. కానీ మేకర్స్ మాత్రం ఇంతకు మించి అంటూ ఇప్పటికే ఏపీలోనూ బెనిఫిట్ షోస్ కి $1000 సాలిడ్ రేట్ తో పర్మిషన్ తెచ్చేసుకోగా, ఇటు తెలంగాణలోనూ ఎన్నడూ లేనంతగా $800 రేట్ తో స్పెషల్ షోస్ కి పర్మిషన్ తెచ్చేసుకుంది. సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 హై కంటే ఓకే, కానీ అసలు తెలంగాణలో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లే ఇచ్చేది లేదన్న సర్కార్ ఇప్పుడు పవన్ ఓజీ కోసం యూటర్న్ తీసుకోవడంతో పవన్ పై అంత ప్రేమేంటి అన్న టాక్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. వాస్తవానికి వీరమల్లుకి ఇలా అనుమతులిచ్చినా అది హిస్టారికల్ సినిమా అవడంతో ఎవరు పెద్దగా అపోజ్ చేసినట్టు కనిపించలేదు. కానీ ఫక్త్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకి కూడా ఇలా రేట్లు పెంచేయడం ఏంటన్న క్వశ్చన్ ని ఫేస్ చేస్తుంది సర్కార్. ఇక ఇదే యూటర్న్ పై అపోజిషన్ వాయిస్ కూడా రేస్ చేస్తుంది. చూడాలి మరి పవన్ విషయంలో ఇలా యూటర్న్ తీసుకుంటుందా, లేక మిగతా సినిమాలకి కూడా ఇలాగే ఫాలో అవుతుందా? For more videos like this, subscribe Big TV channel.